9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ఆదోని పట్టణంలోని అరుణ జ్యోతి నగర్ నుండి దాదాపు 500 కుటుంబాలు వైసీపీని విడి బీజేపీలో చేరారు. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఆధ్వర్యంలో అరుణ్ జ్యోతి నగర్ బీజేపీ నాయకురాలు మల్లిక సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. చేరికల అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని అభివృద్ధి కొరకు కలిసి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆదోని అభివృద్ధికి కట్టుబడున్నానని, ఆదోని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీనిచ్చారు. అరుణ్ జ్యోతి నగర్ లో ఉన్న సమస్యలు బీజేపీ నాయకురాలు మల్లిక తన దృష్టికి తీసుకువచ్చిందని, అన్ని సమస్యలను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తారన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అరుణ్ జ్యోతి నగర్ బీజేపీ నాయకురాలు మల్లిక మాట్లాడుతూ తాను ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డానని, అయినా గత ప్రభుత్వంలో తనకు సముచిత స్థానం కల్పించలేదని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పార్థసారథి నాయకత్వంలో పార్టీలోకి జాయిన్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరగా దిన పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారి కృష్ణ, సిద్ధ బండారి చిన్న, అంజిరాము హుస్సేని, చంద్రబాబు, పెద్ద శంకర్, చిన్ని శంకర్, మల్లి రవి, భీమా నాసిర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మల్లిక చెప్పేది ఏంటంటే, నాకు కనీస గౌరవం ఇవ్వలేదు, ఇంతకుముందంతా కనీసం మనిషిగా పట్టించుకోలేదు, పురుగులాగా చూశారు, నాకు ఆత్మగౌరవం ఉంది అని చెబుతుంది. 100కు 100% అమ్మా, నీ ఆత్మగౌరవం నీకు ఉండాల్సిందే, నీ మనిషిగా నిన్ను చూడాల్సిందే, నేను నాయకురాలిగా ఎవరైనా గుర్తించాల్సిందే, ఎవరైనా సరే నీ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి సాక్షిగా మల్లికి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇంకమ్మా తీసుకెళ్లి సార్ మాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి సార్, మరుగుదొడ్ల సమస్యలు. అక్కడ వైసీపీ హయాంలో 18,30,000 అవినీతి జరిగింది. దాన్ని కూడా కమిటీ వేయించాలని రాసిపెట్టి కూడా లిస్ట్ కూడా తీసి పెట్టాం సార్. అవ్వ ఏమి కానీ మీలో కాదు అన్నమాట, బయట సోషల్ మీడియాతో నుంచి నన్ను ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికి ఆ విశేషం తెలుసు. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను. నేను ఏది ఆశించలేదు. ఒక సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర కానీ, మన మీనాక్షి నాయుడు దగ్గర కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా కానీ, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్లా నా ప్రజల కోసము, నా వాటి కోసము నేను ఏదైనా కానీ ముందుండి కాసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అందుకోసమే నేను రావడం జరిగింది. కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము అనుకోయింది మాత్రం ఏంది జరగలే. ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా, మనము ఇది చేయండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన స్పందించే వాళ్ళు కాదు వాళ్ళు మనకి. అదే మన పార్థసారథి అన్న గారు ప్రజల కోసం, ఆదోని కోసము ఎన్నుబడినాడు కాబట్టి, మన అందరు గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి, అన్న మన బాధ అయితే వింటాడని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది. కాబట్టి మన ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు వింటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉంది అని చెప్పేసి అన్న దగ్గరకు పోవడం జరిగింది. నేనైతే ఏ దానికి ఆశించి నేను ఎక్కడికి పోలేదు. మీకు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను. కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ, ఏదైనా వేరే వాళ్ళతో ఏదైనా మాటలు మాట్లాడడం కానీ, ఏదైనా కానీ నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఏదైనా అనిపించిందే నన్ను మీరు ఖండించవచ్చు. ఏమన్నా మీ తరపు నుంచి ఏదైనా చేసినారా చెప్పండి. అందుకనే మన అన్న గౌరవనీయులైన మన పార్థసారథి అన్న గారికి మనం అందరము రుణపడి ఉండాలా. ఎవరికో ఇన్ని రోజులు అసత్యానికి మనం ఊడిగం చేసినాం. ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు, మన కొరకై మన బాధలు తీర్చేదానికోసం మన అన్న వచ్చినాడు. కాబట్టి అన్న అడుగు జాడల్లో మనం నడచాలా.
నేను ఒకటే చెప్పబోతున్నాను, ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి, మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు. మనలో కానీ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కూడా అదే మాటని కోరుకుంటున్నాను. నా పేరు మల్లిక, అరుణజ్యోతి నగర్. కష్టం వచ్చిన నా దగ్గరికి రావాల్సి వస్తే ఎవరి రికమెండేషన్ అక్కర్లే. ఇంతకు ముందులాగే గేట్ల దగ్గర వచ్చి చెయ్యి కట్టుకొని నిలబడాల్సిన పనిలే. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేరుగా నా దగ్గరికి రావచ్చు. ఎవరి రికమెండేషన్ లేకుండా రావచ్చు, అపాయింట్మెంట్ లేకుండా రావచ్చు. నేను ఊరిలో ఉంటే నేరుగా నా దగ్గర వచ్చి నా పక్కన కూర్చొని పనులు చేసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడద్దని, రాజకీయం మారిందని మాత్రం మీకు గట్టిగా చెప్తా ఉన్నా. ఒకప్పటి రాజకీయం లాగా ఉండదు. మీకోసం వచ్చే రాజకీయం వచ్చింది. ఇక్కడ అరుణ్ జ్యోతి నగర్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందు నాయకులంతా ఉన్నారు. ఇక్కడ ఈ రోజు మల్లిక నాయకత్వంలో ఎంతో మంది ఇక్కడ నాయకులందరూ చేశారు. వీళ్ళందరూ కూడా మీ బాగు కోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళెవరూ కూడా తప్పు చేయరు అనుకుంటాను. వీళ్ళెవరన్నా తప్పు చేస్తే కూడా మీరు నాకు చెప్పండి, నేను వాళ్ళు దండించుకుంటాను. ప్రజలకు బాగు చేయాలని కోరుకుంటాను. నాకు నమ్మకం ఉంది. నాతో పాటు నడుస్తున్న వీళ్ళందరూ కూడా ఈ అరుణ్ జ్యోతి నగర్ బాగు కోసం, ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, విన్నవించుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా మీ ఇట్లా కూడా అనుకోవద్దండి. ఈరోజు వచ్చినాడు మల్లిక పెద్ద ప్రోగ్రాం పెట్టింది కాబట్టి వచ్చినాడు, మళ్ళీ ఎన్నికలప్పుడు 5 ఏళ్ల తర్వాత వస్తాడు అనుకోవద్దు. అట్లా అనుకోవద్దండి. ప్రతి నెల వస్తాను మీ వీధికి, ప్రతి నెల మీ అరుణ్ జ్యోతి నగర్కి వస్తాను. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి మిమ్మల్ని పలకరిస్తా ఉంటాను. పనులు అవుతున్నప్పుడు వస్తాను, పని కాకపోయినా వస్తాను, అటు ఇటు ఇబ్బందులున్నా వస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.